హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం మార్చ్ 7, 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి పిఎం మోడీ గారికి మనకి ఒక అవార్డు అనేది వచ్చింది, హానర్ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ బార్బోయిస్. సో ఇది మనకి ఆల్రెడీ నవంబర్ 2024లో దీన్ని ప్రకటించారు, కాకపోతే ఇప్పుడు దాన్ని ప్రజెంట్ చేశారనమాట. సో ఎవరు ఇచ్చారు అంటే బై బార్బోస్ ప్రెసిడెంట్ డామే శాండ్రా మార్సోన్ అనమాట. సో డామే శాండ్రా మార్సోన్ గారు హానర్ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ బార్బోస్. సో బార్బోస్ యొక్క అత్యున్నత పురస్కారం అనమాట. మోడీ గారి తరపున ఎవరు తీసుకున్నారు అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయిన ప్రబిత్రా మార్గరిట్రా గారు దీన్ని తీసుకున్నారు అనమాట. సో పిఎం మోడీ గారి తరపున ప్రబితా మార్గరిట్రా గారు తీసుకున్నారు. సో మనకి ఇది ఎందులో భాగంగా అనౌన్స్ చేశారు అంటే సెకండ్ ఇండియా క్యారికాన్ లీడర్స్ సమిట్, ఇది మనకి జార్జెట్రాన్ గయానాలో జరిగింది. సో అప్పుడు ఈ అవార్డ్ని అనౌన్స్ చేశారు, ఇప్పుడు ప్రజెంట్ చేశారనమాట. సో ఇంపార్టెంట్ హానరీ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ బార్బోస్ యొక్క పురస్కారం మోడీ తరపున మనకి ప్రబితా మార్గరిట్రా గారు తీసుకున్నారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సాహిత్యోత్సవ్ ఫెస్టివల్ అనమాట. సో యాన్యువల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ అనమాట. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 7th to 12th మార్చ్ న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే సాహిత్య అకాడమీ. సో మనకి సాహిత్య అకాడమీ అవార్డ్స్ అంటాం కదా, సో ఆ సంస్థ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. సాహిత్యోత్సవ్ ఫెస్టివల్ 7th నుంచి 12th మార్చ్ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే ఇండియన్ లిటరసీ ట్రెడిషన్స్ అనమాట. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఉంటారు కదా, సో మనకి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, ఆ మినిస్టర్ దీన్ని లాంచ్ చేశారు, సాహిత్యోత్సవ్ ఫెస్టివల్. నెక్స్ట్ మనకి భూపేందర్ యాదవ్ గారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ అయిన భూపేందర్ యాదవ్ గారు వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ని ఇనాగ్రేట్ చేశారు. ఇది మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఇండియాస్ లీడర్షిప్ ఇన్ క్లైమేట్ యాక్షన్. సో క్లైమేట్ యాక్షన్లో ఇండియా ఏ విధంగా పాల్పంచుకుంటుంది, ఎట్లా తన స్టెప్స్ తీసుకుంటుంది అని చెప్పేసి ఇది అనమాట వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్. థీమ్ కనుక చూసుకున్నట్టయితే పార్ట్నర్షిప్ ఫర్ అక్లరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ యాక్షన్. ఇంపార్టెంట్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2025. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే తేరీ, ద ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ దీన్ని ఆర్గనైజ్ చేసింది. నెక్స్ట్ మనకి ఫోన్పే తెలుసు కదా. సో ఫోన్పే లాంచెస్ ఇన్సూరింగ్ హీరోస్. సో మనకి ఉమెన్స్ డే వస్తుంది కదా, సో March 8 రేపు. సో దానికి సందర్భంగా ఫోన్పే లాంచెస్ ఇన్సూరింగ్ హీరోస్. ఇది ఒక క్యాంపెయిన్. ఎందుకు అంటే దీని ద్వారా ఏంటి అంటే 30% డిస్కౌంట్ అనేది లభిస్తుంది టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన. సో ఉమెన్స్ డే సందర్భంగా టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన 30% డిస్కౌంట్ ఇస్తుంది ఫోన్పే. ఏ క్యాంపెయిన్ ద్వారా అంటే ఇన్సూరింగ్ హీరోస్ క్యాంపెయిన్ ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్సూరింగ్ హీరోస్ క్యాంపెయిన్. నెక్స్ట్ మనకి సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా ఫెడరల్ బ్యాంక్, ఈ రెండుటి మధ్య ఒప్పందం కుదిరింది. ఎందుకు అంటే బూస్ట్ ఎంఎస్ఎంఈ ఫైనాన్స్. ఎంఎస్ఎంఈస్కి లోన్స్ కావాలి కదా, సో వాటి కోసం ఫైనాన్స్కి సంబంధించి సిడ్బీ ఇంకా ఫెడరల్ బ్యాంక్ మధ్య ఒప్పందం అనేది కుదిరింది. నెక్స్ట్ మనకి క్లబ్ వరల్డ్ కప్, మెన్స్ క్లబ్ వరల్డ్ కప్ అనమాట. ఇది యూఎస్లో జరుగుతుంది. సో మనకి ఫీఫా, ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంటుంది, అసోసియేషన్. సో టోటల్ ప్రైజ్ మనీ అనేది దీనికి అనౌన్స్ చేసింది ఫీఫా అనమాట. సో మెన్స్ క్లబ్ వరల్డ్ కప్కి ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేసింది. ఇందులో 32 టీమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. యూఎస్లో జరుగుతున్న ఏంటి ఇది మెన్స్ క్లబ్ వరల్డ్ కప్ అనమాట. నెక్స్ట్ మనకి ముస్తఫికర్ రహీం. సో మనకి ముస్తఫికర్ రహీం అనేవాళ్ళు బంగ్లాదేశ్ క్రికెటర్ అనమాట. రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తూ వార్తల్లో ఉన్నారు. సో ముస్తఫికర్ రహీం అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఓడిఐ, బంగ్లాదేశ్ క్రికెటర్ అనమాట. సో మనకి మార్చ్ 7th రోజు ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే జన్ ఔషధి దివాస్ అనమాట. సో మనకి ప్రధానమంత్రి భారతీయ జన్ పరియోజన ప్రోగ్రామ్ ఉంటుంది కదా, సో అది నవంబర్ 2008లో లాంచ్ చేశారు. సో దాని ద్వారానే మనకి March 7th రోజు జన్ ఔషధి దివాస్గా జరుపుకుంటాం. నెక్స్ట్ జెమ్. సో గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఉంటుంది. సో గవర్నమెంట్కి సంబంధించిన వస్తువులన్నీ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారానే కొంటారు కదా. సో దీనికి సీఈఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అజయ్ బదవ్ గారిని అపాయింట్ చేశారు.
జెమ్కి సీఈఓగా ఎవరిని అపాయింట్ చేశారు అంటే అజయ్ బాదో గారిని. నెక్స్ట్ మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్టేషన్. సో మడ అడవులు అంటాం కదా, సో అందులో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అనమాట. సో గుజరాత్ లీడ్స్ ఇన్ మ్యాంగ్రూవ్స్ అఫారెస్టేషన్. సో ఎన్ని హెక్టార్స్లో అంటే 19,020 హెక్టార్స్లో 2 ఇయర్స్లో ఇంత అనేది అచీవ్ చేసింది అనమాట గుజరాత్. సో ఈ మ్యాంగ్రూవ్స్ అనేది ఏ స్కీమ్ కిందికి వస్తాయంటే మిస్టీ స్కీమ్. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది కదా, సో దాంట్లో భాగంగానే ఈ మిస్టీ స్కీమ్ అనమాట. ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 5th జూన్ 2023 రోజు లాంచ్ చేశారు. అసలు మిస్టీ ఫుల్ ఫామ్ ఏంటిది? మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్స్ టాంజిబుల్ ఇన్కమ్స్ అనమాట. సో మనకి చాలా ఇంపార్టెంట్. మడ అడవులు ఎవరు లీడ్లో ఉన్నారు అంటే గుజరాత్. 2 ఇయర్స్లో అన్ని హెక్టార్స్ వచ్చాయి. మిస్టీ స్కీమ్ గుర్తుపెట్టుకోవాలి. సో 5th జూన్ 2023లో లాంచ్ చేశారు. నెక్స్ట్ మనకి 8th విజిటర్స్ అవార్డ్స్ అనమాట. సో 8th ఎడిషన్ ఆఫ్ విజిటర్స్ అవార్డ్ 2023కి సంబంధించి 2023కి సంబంధించిన అవార్డ్స్ 2025లో ఇచ్చారనమాట. ఎక్కడ మనకి న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ రోజు 4th మార్చ్ రోజు ఇచ్చారు. సో దీన్ని మనకి ఈ దాంట్లో విజిటర్స్ అవార్డ్స్ ఉంటాయి కదా, సో ఇందులో కన్క్లూడింగ్ అడ్రస్ ఉంటుంది కదా, సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం కదా, సో ఆ కన్క్లూడింగ్ అడ్రస్ మన ముర్ము గారు ఇచ్చారనమాట. సో 8th విజిటర్ అవార్డ్స్ రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో జరిగాయి. ప్రెసిడెంట్ ముర్ము డెలివర్స్ కన్క్లూడింగ్ అడ్రస్, అంతే. నెక్స్ట్ మనకి డాక్టర్ సుబ్రహ్మణ్య బోస్ డాక్టర్ సుబర్ణో బోస్ హానర్డ్ ఫర్ రెవల్యూషనింగ్ హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్ అనమాట. డాక్టర్ సుబర్ణో బోస్ హానర్డ్ ఫర్ రెవల్యూషనింగ్ హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్. సో ఈయన ఎవరు అసలు? IIHM హోటల్ మేనేజ్మెంట్ చైర్మన్ అనమాట. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చైర్మన్ అనమాట. సో ఈయనకి హానర్డ్ ఫర్ రెవల్యూషనింగ్ హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్లో అవార్డు అనేది వచ్చింది. ఏంటి అంటే అవార్డు గివెన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనమాట. సో హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మనకి సుబర్ణో బోస్ గారికి వచ్చింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ అచీవ్స్ 10,000 FPOs. సో FPOs అంటే ఏంటిది? ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్. సో ఈ గోల్ని అచీవ్ చేసింది. సో 10,000 FPOs అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ గవర్నమెంట్ వార్తల్లో ఉంది. సో మనకి FPOs ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2020లో లాంచ్ చేశారు. సో FPOs లాంచ్డ్ ఇన్ 2020. నెక్స్ట్ మనకి పత్తి విత్తనాలు. సో పత్తి విత్తనాలు ఒకటి వార్తల్లో ఉంది. సో దీనికి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వార్తల్లో ఉంది. బోల్గాట్ ట్రీ అనమాట. సో బోల్గాట్ ట్రీ అనే ఒక పత్తి విత్తనానికి డిమాండ్ అనేది పెరిగింది. ఎక్కడ? పంజాబ్లో. ఎందుకు దీనికి డిమాండ్ అనేది పెరిగింది అంటే ఇట్స్ అన్ పెస్ట్ రెసిస్టెంట్ జెనెటికలీ మోడిఫైడ్ కాటన్ వెరైటీ. అంటే ఇదేంటి అంటే చీడపురుగులు ఉంటాయి కదా, సో పత్తికి దాన్ని కూడా తట్టుకునేంత శక్తి అన్నమాట. సో అదే బోల్గాట్ ట్రీ. సో దానికి డిమాండ్ అనేది పెరిగింది పంజాబ్లో. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే మోన్సాంటో, డెవలప్డ్ బై ది మోన్సాంటో. సో బోల్గాట్ ట్రీ పత్తి విత్తనాలు కాటన్ వెరైటీ అనమాట. ఎయాల్ జామీర్ ఎవరు అంటే 24th చీఫ్ ఆఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కి 24th చీఫ్గా ఎవరు అంటే ఎయాల్ జామీర్ అనమాట. ఎందుకు మనకు ఇజ్రాయెల్వి కూడా చదువుకోవాలి అంటే మనకి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, సో ఏది అడుగుతారో కూడా మనకు తెలీదు. సో అందుకే ఇది కూడా చదివేసి పెట్టుకుంటే బెటర్. సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి 24th చీఫ్గా ఎయాల్ జామీర్. నెక్స్ట్ మనకి ఇండియాస్ హై నెట్వర్క్ వెల్త్ ఇండివిజువల్స్ ఉంటారు కదా, సో వాళ్ళ పాపులేషన్ కనుక చూసుకున్నట్టయితే 93,753 కాబోతుంది ఎప్పటికల్లా 2028 కల్లా అని చెప్పేసి నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది అంట? 85,698 ఉంది. 2024లో 85,698 మిలియన్స్ ఉంది ప్రజెంట్ 2024లో. ఇది 93,753 అవుతుంది 2028 కల్లా. ఒకవేళ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ యొక్క ఓవరాల్ ర్యాంక్ కనుక చూసుకున్నట్టయితే ఇండియా ర్యాంక్ 4th ప్లేస్ అనమాట. సో ఇండియా ర్యాంక్ ఇన్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కనుక చూసుకున్నట్టయితే 4th ప్లేస్. సో ఇది అనమాట నైట్ ఫ్రాంక్ రిపోర్ట్. సో ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి. 2028 కల్లా ఎంత అవుతుంది అనేది అప్రాక్సిమేట్గా 93,000. ఇప్పుడు ఎంత ఉంటారంటే 85,000 అంతే. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే నైట్ ఫ్రాంక్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ అయిన ఫెడ్ స్టోల్ డైడ్ అనమాట. సో ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ అయిన ఫ్రెడ్ స్టోల్ మరణించారు. నెక్స్ట్ మనకి మన తెలంగాణ నుంచి బీఆర్ఎస్ లీడర్స్, మనకి భారతీయ రాష్ట్ర సమితి ఉంది కదా, సో TRS. సో
అందులో ఒక లీడర్ అయిన గంధ్రా జ్యోతి గారు. సో గంధ్రా జ్యోతి గారు ఏంటి అంటే కంప్లీట్స్ ఆల్ 6 మ్యారథాన్స్. సో మనకి మ్యారథాన్స్ ఉంటాయి కదా, సో 6 మ్యారథాన్స్ని కంప్లీట్ చేసిన లీడర్గా గంధ్రా జ్యోతి గారు నిలిచారు అనమాట. సో మన తెలంగాణ పర్సన్, బీఆర్ఎస్ లీడర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి యూఎస్ఏ ట్రంప్ గారు. సో ట్రంప్ మనకి యూఎస్ఏ ప్రెసిడెంట్ మొన్న రీసెంట్గానే 47th ప్రెసిడెంట్గా నామినేట్ అయ్యారు కదా, ఎన్నికయ్యారు కదా. సో మనకి జేడీ వ్యాన్స్ గారు వైస్ ప్రెసిడెంట్గా, 50th వైస్ ప్రెసిడెంట్గా ఇంపార్టెంట్. సో ఇప్పుడు యూఎస్ఏ ట్రంప్ గారు నామినేటెడ్ ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్ అనమాట. సో మనకి నోబెల్ ప్రైజెస్ ఇస్తారు కదా, సో ఆల్ఫ్రెడ్ నోబెల్, సో దానికి ట్రంప్ గారు నామినేట్ అయ్యారు. సో మనకి పీస్ ప్రైజ్ అనేది మనకి అన్నీ కూడా స్వీడన్లో ఇస్తే, ఒక పీస్ ప్రైజ్ మాత్రం నార్వే ఓస్లోలో ఇస్తారు. సో మిగతా మనకి 6 కేటగిరీస్ ఉంటాయి కదా, సో 6 కేటగిరీస్లో ఒక్క కేటగిరీ మాత్రం నార్వే ఓస్లోలో ఇస్తారు, అదే పీస్ ప్రైజ్. మిగతా 5 కేటగిరీస్ అనేవి కూడా స్వీడన్లో ఇస్తారు. ఇంపార్టెంట్, యూఎస్ఏ ట్రంప్ గారు నామినేట్ అయ్యారు. ఒక వాల్కానో ఎరప్షన్లో వార్తల్లో ఉంది, కిలావియా అగ్నిపర్వతం అనమాట. ఎక్కడుంది అంటే మనకి హవాయి దీవుల్లోని ఒక యాక్టివ్ వాల్కానో. కిలావియా అగ్నిపర్వతం హవాయి దీవుల్లోని ఒక వాల్కానో. నెక్స్ట్ మనకి చైనా డిఫెన్స్ బడ్జెట్ అనేది భారీగా పెంచేసింది, 7.2% అనేది పెంచింది అనమాట. సో డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కంట్రీకైనా కూడా. సో మనకి చైనా అనేది ఎంత పెంచింది అంటే 7.2% పెంచింది. సో మనకి వివాదితాక అమృత్ మహోత్సవ్ అనమాట. ఇది 2nd ఎడిషన్. మనకి రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో జరుగుతుంది 6th నుంచి 9th మార్చ్ వరకు. సో ఈసారి కనుక చూసుకున్నట్టయితే ఇది 7 కేటగిరీస్లో జరుగుతుంది, అంటే 7 ఎడిషన్స్గా జరుగుతుంది. సో ఒక్కొక్కసారి ఒక సైడ్, అంటే ఒకసారి నార్త్ ఈస్ట్ కానీ, ఒకసారి వెస్ట్ ఈస్ట్, ఇట్లా ఒక్కొక్కసారికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఈసారి మనకి మన సౌత్ ఇండియన్ స్టేట్స్కి అనేది ఇంపార్టెన్స్ ఇచ్చారు, వివాద్ కా అమృత్ మహోత్సవ్. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే సౌత్ యొక్క కల్చర్ అందరికీ తెలియడం కానీ, సౌత్ ఆర్ట్ కానీ కల్చర్ కానీ అందరికీ తెలుస్తాయి అన్నమాట. సో అందరికీ ప్రతిబింబించేలా ఈ వివాద్ కే అమృత్ మహోత్సవ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మనకి 2nd ఎడిషన్. సో ఫస్ట్ ఎడిషన్ మనకి 2024 మార్చ్లో, 2024 డిసెంబర్లో అట్లా జరిగింది ఫస్ట్ ఎడిషన్. ఇప్పుడు 2nd ఎడిషన్ అనమాట, 6th to 9th మార్చ్ అనమాట, వివాద్ కా అమృత్ మహోత్సవ్. మనకి హురున్ రిచ్ లిస్ట్, సో దీనికి కంటిన్యూస్గా అనమాట. సో నైట్ ఫ్రాంక్ ఉంది కదా, సో దాంట్లో భాగంగానే హురున్ రిచ్ లిస్ట్లో కనుక చూసుకున్నట్టయితే 396 బిలియనియర్స్తో టాప్ ముంబై ఉంది. ఫస్ట్ టాప్ బిలియనియర్స్లో ముంబై ఉంది మన ఇండియా నుంచి, 2nd ఢిల్లీ, 3rd హైదరాబాద్ ఉంది అనమాట. సో మనకి గవర్నమెంట్స్ ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే యాక్టివ్ ఆంధ్రాని ఒక క్యాంపెయిన్ లాగా అనుకోవచ్చు, దీన్ని లాంచ్ చేసింది. యాక్టివ్ ఆంధ్ర ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు పిల్లలు ఆడుకునేలాగా, సో మనకి చదువుతో పాటు కరికులం యాక్టివిటీస్ కూడా ఉండాలి అనే ఒక గోల్ తోటి యాక్టివ్ ఆంధ్రాని ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసింది అనమాట. సో పిల్లలకి గేమ్స్ పట్ల అవగాహన, వాళ్ళ పార్టిసిపేషన్ పెంచాలి అనే ఒక ఎయిమ్ యాక్టివ్ ఆంధ్ర. నెక్స్ట్ మనకి పని ప్రదేశాలు. సో పని ప్రదేశాల్లో వాటర్ బిల్ అనమాట. సో మనకి ఏపీ గవర్నమెంట్ ఇది కూడా వాళ్ళ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దీంతో చెప్పింది అనమాట. సో పని ప్రదేశాల్లో వాటర్ బిల్. సో మనకి ఉపాధి హామీ పథకం ఉంటుంది కదా, అక్కడ ఇప్పుడు ఎండాకాలం ఉంది, సో ఇప్పుడే ఆ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి సో అక్కడ వాటర్ బిల్ అనేది అమలు చేయడానికి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అనమాట. నెక్స్ట్ మనకి తెలంగాణ. సో తెలంగాణ అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే సో మనకి లెన్స్ కార్ట్ తన యొక్క భారీ పరిశ్రమని మన తెలంగాణలో పెట్టబోతుంది. సో ఎక్కడ అంటే మనకి తుక్కుగూడలో పెట్టబోతుంది. సో నాన్సెన్స్ పార్క్ ఉంది కదా అక్కడ అనమాట. సో 1500 crores తోటి ఈ లెన్స్ కార్ట్ కళ్ళద్దాల పరిశ్రమ పెట్టబోతుంది. సో లెన్స్ కార్ట్ మనకి ఏ స్టేట్ యొక్క కంపెనీ అంటే హర్యానా. సో దీని హెడ్ క్వార్టర్ గురుగ్రామ్లో ఉంది. గురుగ్రామ్ హర్యానాలో ఉంది లెన్స్ కార్ట్ యొక్క హెడ్ క్వార్టర్. సో 1500 crores తోటి తుక్కుగూడలో వాళ్ళ కళ్ళద్దాల పరిశ్రమ పెట్టబోతున్నారు. నెక్స్ట్ మనకి తెలంగాణలో ఫస్ట్ గ్లకోమా సెంటర్ అనమాట. సో గ్లకోమా సెంటర్ మనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సో నల్గొండ ఎమ్మెల్యే ఉన్నారు కదా, సో మినిస్టర్ ఇప్పుడు మనకి సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీన్ని లాంచ్ చేశారు, గ్లకోమా సెంటర్ని నల్గొండ డిస్టిక్లో. సో ఎక్కడ అంటే కనిగల్ ప్రాథమిక కేంద్రంలో. సో తెలంగాణలో ఫస్ట్ గ్లకోమా సెంటర్ని నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫిక్ మినిస్టర్ అయినా లాంచ్ చేశారు. నెక్స్ట్ మనకి ఆర్టీఏ. సో మనకి రోడ్స్ ఉంటుంది కదా, సో 2 స్కీమ్స్, సో సెంటర్ స్కీమ్స్ అయిన 2 స్కీమ్స్ మన తెలంగాణలో కూడా అమలు చేస్తూ వార్తల్లో ఉన్నాయి. అవేంటి అంటే
వాహన్ సారథి పోర్టల్స్ అనమాట. సో వాహన్ సారథి పోర్టల్స్ అనేవి తెలంగాణలో కూడా అమల్లోకి వచ్చాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్స్ అనమాట. నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్. సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. సో ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఏం చేసింది అంటే టాస్క్. సో మనకి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ మన తెలంగాణ గవర్నమెంట్ది 2014లో లాంచ్ చేశారు కదా, దీన్ని ఇంకా ఆంధ్ర స్కిల్ సెన్సెస్ ఈ రెండింటిని బెస్ట్ ప్రాక్టీసెస్గా గుర్తించింది అనమాట. సో ఎగ్జామ్లో రావచ్చు. నీతి ఆయోగ్ ఏ రెండింటిని గుర్తించింది యాజ్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ అంటే టాస్క్ ఇంకా ఆంధ్ర స్కిల్స్ సెన్సెస్ అనమాట. నెక్స్ట్ మనకి డిఆర్డిఓ కండక్ట్స్ ట్రయల్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ఎల్సిఏ తేజాస్. సో ఎల్సిఏ తేజాస్ని దాని యొక్క టెస్ట్ ట్రయల్స్ అనేది కండక్ట్ చేసింది డిఆర్డిఓ. ఇదేంటి అంటే ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్. సో మనకి గాల్లోకి వెళ్ళాక మనకి ఆక్సిజన్ అనేది ఉండదు. సో మనకి ఆక్సిజన్ బాటిల్స్ అనేది తీసుకెళ్తాం కదా, సో మనకి సిలిండర్స్. సో దాని బదులు గాల్లోనే ఆక్సిజన్ జనరేట్ చేసే ఒక సిస్టమ్ అనమాట. సో అది ఎల్సిఏ తేజస్లో పెట్టి వీళ్ళు ట్రయల్స్ అనేది కండక్ట్ చేశారు. దీన్ని డిఆర్డిఓ కండక్ట్ చేసింది. నెక్స్ట్ మనకి నమో డ్రోన్ దీదీ స్కీమ్ ఉంది కదా. సో నమో డ్రోన్ దీదీ పరంగా సో 15,000 హెచ్ఎస్జికి మనకి డ్రోన్స్ అనేవి ఇవ్వాలి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 2024-2025 నుంచి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇది ఇవ్వాలి. ఇది గోల్. సో దీని ద్వారా నమో డ్రోన్ దీదీ వల్ల సో మనకి డ్రోన్స్ అనేది ఎస్హెచ్జిస్కి ఇస్తారు కదా, సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్స్ ఇస్తారు కదా. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే రైతులకి రెంట్కి ఇవ్వచ్చు అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ డ్రోన్స్ని రైతులకి రెంట్కి ఇచ్చి వాళ్ళు అమౌంట్ని ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ని ఆదిలాబాద్ డిస్టిక్లో స్టార్ట్ చేశారనమాట. సో మన తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్టిక్లో నమో డ్రోన్ దీదీ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చి వాటిని రైతులకి రెంట్కి ఇచ్చే ఒక స్కీమ్ని ఆదిలాబాద్ డిస్టిక్లో స్టార్ట్ చేశారనమాట. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి తెలంగాణ. సో వరల్డ్ జిమ్నాస్టిక్ వరల్డ్ కప్ 2025 బాకు అజర్బైజాన్లో జరగబోతుంది. సో దీనికి మన తెలంగాణ నుంచి నిషికా అగర్వాల్ పాల్గొంటున్నారు. సో వరల్డ్ జిమ్నాస్టిక్ వరల్డ్ కప్ 2025కి నిషికా అగర్వాల్ గారు పాల్గొంటున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే బాకు అజర్బైజాన్లో జరుగుతుంది. నెక్స్ట్ మనకి లా డిపార్ట్మెంట్ సెక్రటరీగా అంజు రతి రాణా. సో సెంటర్ లా డిపార్ట్మెంట్ సెక్రటరీగా అంజు రతి రాణా గారు అపాయింట్ అయ్యారు. సో ఈ పొజిషన్ లీడ్ చేసిన ఫస్ట్ ఉమెన్ అనమాట. సో ఫస్ట్ ఉమెన్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్, అంజు రతి రాణా. సో సెంటర్ లా డిపార్ట్మెంట్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ మనకి బాలిస్టిక్ రెసిస్టెన్స్. సో రీఇన్ఫోర్స్డ్ కాంట్రాక్ట్ అనమాట. సో ఒక డిజైన్ అనమాట. సో ఒక బిల్డింగ్ డిజైన్. ఇదేంటి అంటే తుఫాన్లు కానీ ఏది వచ్చినా అది తట్టుకునే ఒక బిల్డింగ్స్ డిజైన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ డెవలప్డే బాలిస్టిక్ రెసిస్టెన్స్ డిజైన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి కరెంట్ అఫైర్స్ March 7, 2025. సో థ్యాంక్ యూ సో మచ్.